శ్రీయుత బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమద్ భాగవతమునందలి రుక్మిణీ కళ్యాణ ఘట్టము. దీనికి తాత్పర్య రాసిన వారు శ్రీ మళ్ళ సత్యనారాయణ గారు. రుక్మిణీ కళ్యాణము. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజునకు భాగవతం వినిపించుచు బలరామకృష్ణుల దిగ్విజయాది కథలని చెప్పి పిమ్మట రుక్మిణీ కళ్యాణ కథను చెప్పనారంభించెను. ఆ వనజగర్భుపంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చెన్. రేవతి అని 7 కన్యను భూవరమును వింటి కాదే బుద్ధిని తెలియున్. ఓ పరీక్షణ్ మహారాజా, బలరామునకు రైవతుడని రాజు తన కుమార్తెయగు రేవతినిచ్చి పెళ్లి చేసెను. ఈ సంగతి నీవు ఇంతకుముందు విని ఉన్నావు కదా. బలరాముడు రేవతిని పెళ్ళాడిన తర్వాత ఖగనాథుండమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చండంబునన్ జగతీనాథుల జైత్యపక్షచరులన్ సాల్వాదులను గెలిచి భద్రగుడై చక్రి వరించే భీష్మకసుతన్ రాజీవ గంధిన్ రమా భగవత్శంస భవాన్ మహాగుణమణితనన్ బాలామణిన్ రుక్మిణిన్. తొల్లింటి కాలమున గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతకస్మం చేకొన్నట్లు కృష్ణుడు శిశుపాలని అతని వైపున యుద్ధమలచిన శాల్వుడు మున రాజును గెలిచి గుణవంతురాలను రూపవతియును లక్ష్మీదేవి అంశన పుట్టినదిను బాలికారత్నమును భీష్మక మహారాజ కుమార్తెను అయిన రుక్మిణిని పెండ్లాడెను. అనిన రాజిట్లనియే మున్న రాక్షస విధానంబున స్వయంవరమునకు వచ్చి హరి రుక్మిణింగును పోయనని పలికితివి. కృష్ణుండొక్కరుడెవ్విధంబున సాల్వాదుల జయించి తన పురంబునకు జనియే అదియుగాక. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు లాకణించుచున్ ముక్త వైకల్యండెవ్వడు తృప్తుడౌనవి వినంగా క్రొత్తలోచుండ సాకల్యం బేర్పడ భూసురోత్తమ ఎరుంగన్ పల్కవే. రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలంబయ్యడిన్. ఎన్నిసార్లు విన్నను కొత్తగానే తోచినవి మంగళప్రదములైనవియగు విష్ణువును కూర్చిన కథలు వించు వికారదూరుడగు ఏ నిర్మళ్ళు మాత్రము ఇంకా చాలు ఎమ్మనుకొను. ముఖ్యముగా నాకు రుక్మిణీ కళ్యాణ ఘట్టము వినవల్ల ఉన్నది. శుభములు ఏర్పడినట్లుగా ఓ సుఖమహర్షి, విష్ణుగాథ అయిన ఆ రుక్మిణీ కళ్యాణం వినిపింపుము. భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితోగ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభాషణముల్. విష్ణు కథలు వినుటకు ఇంపుగాను పండితులను కూడా సంతోషపెట్టినవిగాను ఉండి పెక్కు జన్మలందు చేసే పాపం రూపుమాపి మంగళములను కలిగించును. పరీక్షణ్ మహారాజు ఇట్లు ప్రశ్నింప శుకుడు అతనికి ఇట్లు చెప్పెను. వినుము, విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు గలడు. ఆతనికేవులు పుత్రులు అగ్రజుండనకుడు రుక్మిణావరగు అందరకున్ గడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మాని రుక్మిణ ప్రసిద్ధయ్యై. పరీక్షణ్ మహారాజా, కుండిన నగరము రాజాలుగా విదర్భ దేశమును భీష్మకుడను బలవంతుడైన రాజు ఏలుచుండెను. అతనికి కొడుకులు 5 ఉన్నారు. వారిలో పెద్దవాడు రుక్మి అనేవాడు. అతడు చాలా పూజ్యుడు. ఆడబిడ్డ ఒక్కతే. ఆమె పేరు రుక్మిణి, అందరికంటే చిన్నది. పాలేందు రేఖ తోచిన లాలితయ్యగున పరదిక్కులాగున ధరణి పాలుని గేహము మెరిసెను బాలిక జన్మించి ఎదుగ భాసుర మగుచున్. చంద్రలేఖాలంకృతమై పడమర దిశ ప్రకాశించు పగిది రుక్మిణి జన్మించి దిల్లుని ప్రవర్ధమాన వచ్చుండ భీష్మకుని ఇల్లు మిగులు తేజోవంతమై ఒప్పెను. పేర్వేర బొమ్మల పెండ్లిళ్ళు చేయుచు అబలల తోడి వియ్యంబులందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెరులకు పెట్టించు చెలుపు మెరయ. రమణీయ మందిరారామ దేశంబుల పూతీగలకును ప్రోధి చేయు సరమల మణిమయ సోద భాగంబుల లీలతో భర్మడోలికల నూగు. బాలికల తోడ చెలరేగి బంతులాడు శారికా కీర పంక్తికి చదువు చెప్పు బలి సంగములకు మురిపములు గరుపు మదమరాళంబులకు చూపు మందగతులు. తన 7 పిల్లలతో కలిసి
బొమ్మలు పెళ్లిళ్ళు చేయుచు ఒకమారు తాను వియ్యపురాలి గౌరవింపడుచుండును. వేరొక మారు తన 7 బాలికలను వియ్యపురాలుగా చేసి గౌరవించును. ఆ పెళ్లిళ్లకు చిన్న చిన్న పాత్రలతో పదార్థములు వండించి చెల్లులకు పెట్టును. రాజగృహములకు దగ్గరగా ఉన్న ఉద్యానవనమందలి పూల చెట్లకు నీరు పోయెను. రత్నములతో కట్టిన మేడలందు విలాసముగా బంగారు టూతీయాలు ఊగును. తోటి బాలికలతో బంతులాడును. గోరువంకలకును చిలుకలకును పలుకులు నేర్పును. నెమ్మళ్లకు నాట్యమును, రాజహంసలకు వయ్యారపు నడకలను కరుపుచుండును. రుక్మిణి ఈ రీతిగా పెరుగుచుండగా దేవకీ శృతు కోర్కె తీగలు వీడంగా వెరదికి మైదీగ వేడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతి ముఖ కమలమొప్పే మధు విరోధికి లోన మదనాగ్ని పొడసూప పొలతికి చనుదోయి పొడపు చూపే శౌరికి ధైర్యంబు సన్నమైదాయంగా జలరాచి మధ్యంబు సన్నమాయే హరికి ప్రేమ బంధ మదికంబుగా కేశబంధ మదిక మగుచు బాలకమరే పద్మనైను వలన ప్రమదంబు నిండార నిలత యౌవనంబు నిండియుండే. కృష్ణుని కోరికతో పాటు రుక్మిణి శరీరము వృద్ధి చెందును. అతని ఆనందముతో పాటు ఆమె ముఖకాంతియు హెచ్చను. అతని తాపం పెరిగినట్లే రుక్మిణి స్తనద్వయము ఉబికెను. అతని ధైర్యముతో పాటు ఆమె నడుమును సన్నగిలెను. అతని ప్రేమ దృఢపడినట్లే ఆమె సుగమడి పెద్దదయ్యను. అతనికి సంతోషము నిండినట్లే ఆమె యవ్వనం పూర్ణమయ్యను. పైన చెప్పిన విధముగా రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనేది 5 కంటే చిన్నదియు వారికి తోబుట్టు అయిన రుక్మిణి యుక్త వయస్కు అయినప్పుడు తన తండ్రి గేయమునకును చనుదించుచున్న అతిథి జనుల వలన కృష్ణుని రూపబల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. తన తండ్రి గృహములకు వచ్చు అతిథుల వలన కృష్ణుడు వీరుడని గుణవంతుడని విని తాను అతనినే భర్తగా వరింపదలచెను. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తన కిల్లాలుగా చేకొందు నడుచు హరియుం దలచెన్. కృష్ణుడును రుక్మిణీదేవి అందగత్త, బుద్ధిమతి, శీలవతి, లక్షణవతి, గుణవతి అని విని ఆమెను భార్యగా అంగీకరింప సమకట్టెను. తరువాత బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిశ్చరమంచు సేముషీ సింధువులై విచారములు చేయగా వారలనడ్డు పెట్టి దుశ్చంధుడు రుక్మి కృష్ణునిడచాల విరోధము చేసి మత్త పుష్పందై వేణినిత్తు శిశుపాలన కంచుదలంచె నందుడై. రుక్మిణి తల్లిదండ్రులు బంధువులను ఆమెను కృష్ణుకిచ్చి పెళ్లి చేయదమని ఆలోచించుండగా వారికి అడ్డుపడి కృష్ణునిపై శత్రుత్వముతో దుర్మార్గుడైన రుక్మిణిని శిశుపాలకిత్తునని జ్ఞానం ముఖించులేక పలికెను. అన్న తలంపు తానెరిగి ఎన్నవ నీరజగంధిలోన ఆపన్న తలొంది ఆప్తుడగు బ్రాహ్మణనొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నేడు నన్ను చేతనకిచ్చదనంచునున్నవాడు ఎన్ని విధంబులంచని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. రుక్మి ఈ తీరున ఎవరినీ లక్ష్యం చేయక తన్ను శిశుపాలకిచ్చి పెళ్లి చేస్తున్నాడన్న సంగతి రుక్మిణీదేవి ఎరింగి తన క్షేమను కోరు విప్రునొకని పిలిచి, పండితోత్తమ, నా పెద్దన్న మహాగర్వముతో కన్ను కానక నన్ను తన మిత్రుడైన శిశుపాలకిచ్చి పెళ్లిచే తలపెట్టి ఉన్నాడు. నేనా కృష్ణ భగవాను తక్క అన్యుని చేపట్ట ఇచ్చగింపను. తమరు ఎన్ని కష్టములు అందియేనను ద్వారకకేగి ఈ సంగతి కృష్ణ భగవాన్ని తెలుపవేడుచున్నాను అని పలికెను. అయ్యా, కొడుకు విచారములయ్యు వారింపజాలు తడుగాకుండన్ నెయ్య మెరింగించి చీరుము చెయ్యన నిజ సేవకాను సాలిన్ సౌరిన్. బాపనయ్య, మా తండ్రి తన కొడుకు మాటకు అడ్డు చెప్పనేరడు. నాకా శిశుపాలతో వివాహము జరగకుండా నా ప్రేమ నా కృష్ణునకు తెలిపి తొందరగా నా అర్థరక్షకును ఇటకు చేకుని రెండు. జగతీశ్వరేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది ఏన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన ధర్మముల నుండు తరలడా ధర్మంబు కోరికల తనికి కురియుచుండు
సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభము తమానసులకు శాంతులకును సృజనులకును గర్వహీనులకును వినుతులేనొనర్తూ. ఓ విప్రోత్తమ, సంతోష మనస్కుడవై ఉన్న నీ నడత మిగులు సరసముగా ఉన్నది. బ్రాహ్మణుడు స్వల్ప ఫలములకే తృప్తి నంది నిజధర్మమును వీడడు. దాని వలన వాని కోరికలు తీరును. ఇంద్రునంత వాడైనను తృప్తి లేని నాడు నాశనమగును. ఎంత పేదవాడైనను తృప్తి ఉన్న వానికి సుఖనిద్ర పట్టును. కావున నేను సర్వభూతములకును మిత్రులకు వారికిని ఉన్నదానితో తృప్తిందు వారికిని శాంతులకును సృజనులకును గర్వము లేని మీ వంటి వారికిని పెక్కు నమస్కారం చేసేదను. ఎవ్వని దేశమందునికి ఎవ్వని చేకుశలంబు గల్గు మీకెవ్వని రాజ్యమందు ప్రజల సుఖింతులు వాడును మత్ప్రియండవ్వుల రాశి దుర్గమున కెట్టర్దంచితివయ్య నీవు లేనవ్వులు కావు నీ తలంపునంగల మేలుంతు ధీమణి. ఓ విప్రుడా, నీవు ఏ రాజు పాలించే దేశం ఉందువు? ఏ రాజు నీ క్షేమం అరయును? ఏ రాజ్యమున ప్రజలందరూ సుఖింతురో ఆ భూపాడు నాకిష్టుడు. నీవు ఏ రీతిగా అతి సులభముగా నడి సముద్రం అందున్న ద్వారకు రాగలిగితివి? నీ మనసులోని కోరిక తీర్చును. ఇది పరిహాసము కాదు. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలాఢలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భూనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామ ఏ ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ నానలేదు. కరుణ చూడు ముఖంసారి కలవిదారి శ్రీయుతాకారమాని చిత్తచోర. ఓ కృష్ణ, కంస విరోధి, నీవు దుష్ట శిక్షకుడవు, శ్రీ చిత్తచోరుడవు. శుభప్రదంబులైన నీ గుణంబు వినపడినంతనే దేహబాధల నీవు పోవును. నీ మంగళ రూపము సూచన మాత్రమున సకల కార్యలాభమగును. నీ పాదసేవ చేసిన ఈ లోకమున అత్యంత సౌఖ్యమును గొప్ప పదవిను కలుగును. నీ పేరు తలిసినంతనే సంసార బంధములు తొలగిపోవును. అట్టి నీ యందు నా మనస్సు తగిలి ఉన్నది. నీ ఎందరి భక్తిచే సిగ్గు విడిచి చెప్పుచున్నాను, నన్ను దయతో చూడుము. ధన్యున్ లోక మనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితన్. నిన్ను నే కన్యల్ కోరరు కోరదేమును రమాకాంత లలామంబు రాజన్యానేక సింహ నావలని నే జన్మించని మోహముల్. ఓ రాజన్యోత్తమ, కుల విద్య రూప సౌజన్య శౌర్యములు ఉన్న మంచి గుణములు కల పుణ్యాత్ముండగు నిన్ను పెండ్ల కోరని కన్యలు ఉండరు. తొల్లి లక్ష్మీదేవి నిన్ను ప్రేమించి కోరుకుంది కదా. నేనిప్పుడు నిన్ను కోరుట కొత్త గాని తప్పు గాని కాదు. శ్రీయుతమూర్తియో పురుష సింహమ సింహము పాలుషము గోమాయువు కోరు చందముల మత్తుడు చైత్యుడు నీ పదాంబుజాయని ఏన నన్ను మడిదాగునిపోయేదనసు ఉన్నవాడు అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపముల్. కృష్ణ, నీవు త్రిలోక సుందరుడవు, పురుషోత్తముడవు. నీ పాదపద్మలచే ఎల్లప్పుడూ ధ్యానిస్తున్న నన్ను సింహము అనుభవింపదగిన దానిని నక్క కోలినట్లు శిశుపాలుడు శీఘ్రముగా కైపోనున్నాడు. దుష్టులలో అతి దుష్టుడగు అతడు నీ గొప్పతనమును ఇంచుకంతయు నెరగలేక గర్వితుడై ఉండెను. వ్రతముల్ దేవగురు జన్మబుధ సేవల్ నా ధర్మాదులన్ గత జన్మంబునీశ్వరన్ హరి జగత్ కళ్యాణం గార్చించి చేసితి నేనిన్. వసుదేవనందనుండు మచ్చిత్తోష్డోగాక నిర్జితులైపోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్. నేను వెనుక జన్మలందు హరిని కూర్చి వ్రతములను దేవగురు బ్రాహ్మణ పూజలను దాన ధర్మములను చేసి ఉన్నచో ఈ జన్మయందు నాకా కృష్ణ భగవానుడే భర్తగును కాక. శిశుపాలాది నీచుడు యుద్ధమున జయింపబడుతురుగాక. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లియో పంకజనాభ. నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున్ భవదీయ శౌర్యమేయంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. లోపలి సౌధంబులోన వర్తింపగా తేవచ్చు నేను నిన్ను తెత్తునేని. కావలి వారల కల బంధువుల జంపి
కాని తేరాదని కమలనైనా భావించి తేని ఉపాయంబు చెప్పెదు నాలింపు కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపులేనట్లు పొలము వెలువడి ఏ తెంచి భూతనాథు సతీ మ్రొక్కంగా నీవు ఆ సమయమునకు వచ్చి కొనిపొమ్ము నన్ను నా వార్య చరిత. కృష్ణ, నేనొకవేళ అంతఃపురం ఉండగా నేనెట్టు తీసుకుని పోగలననియు ఎట్లో దాన్ని సిద్ధపడినను అచ్చే ద్వారపాలను నా చుట్టుపక్కలను చంపి తేవలను కదా అని ఊహింపకము. దానికి ఉపాయమును చెప్పుచుంటిని ఆలింపుము. పెండ్లికి ముందు పెండ్లి కూతురును పురబాహ్య ప్రదేశమందున్న కాచ్యాన్ని పూజింపవంపుట మా పుట్టినింటి ఆచారము. అట్లే నన్ను కూడా పంపుదురు. నేను వచ్చును కనిపెట్టి ఉండి నన్ను తీసుకొని పొమ్ము. ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీశ మర్యాద నెవ్వని పాదాంబుజతోయ మందు మునిగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతశైర్య నూరు జన్మంబులన్ నేను చింతింపుచు ప్రాణములు విడిచెదా నికంబు ప్రాణేశ్వర. నా ప్రాణాధారమైన కృష్ణ, తొలి శివుని వలె పెద్దలు తమ అజ్ఞాన నివారణార్థమై ఏనీ పాదజలంబుల స్నానమని ఇచ్చగింతురో అట్టి నీకు నా ఎందు దేగలిగి నన్ను కొంపోవనిచో 100 పుట్టుకల వరకును నిన్నే జాలించుచు పూజించుచు ప్రాణమును విడుతునని నమ్ముము. స్త్రీలు ప్రేమనే ప్రధానముగా ఎంచి తాము వరించిన పతి లభింపడేని ఎట్టి సాహసకాలం చేయుటకైనను పూందునటకు లోక ప్రసిద్ధము. ప్రాణేశని మంజు భాషలు వినలేని కన్నరంధ్రంబులు కలిమియేలా పురుషరత్నము నీవు భోగింపగాలేని తనులతవరని సౌందర్యమేలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దైతనీయధరామృతం బానగాలేని జిహ్వగు ఫల ససిద్ధియేలా నీరజాతనైన నీవల మాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. కృష్ణ, నీ మాటలు వినలేని చెవులను, నిన్ను కని నోచని అందమును, నిన్ను చూచి ముచ్చటపడని కన్నులను, నీ పెదవి తేనెను క్రోని నాల్కయు, నీ వనమాలిక వాసన చూడలేని ముక్కు, నీకు సేవ చేయనేరని జన్మములు నిష్ప్రయోజములు. ఈ విధముగా రుక్మిణీదేవి పంపించిన వార్తను కృష్ణునకు చెప్పి తాము ఏ దలిచిదో కానిండని మరల రుక్మిణి రూప సౌందర్య అతిశయములను వర్ణించుతూ ఇట్లన్నాడు. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారలూరులు అరుణప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము మహితభావాభావ మధ్యంబు మత్స్యంబు చచ్చురుత్సవదాయి సన్నుదోయి పరిహసాతేంద్ర పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుకముల ప్రాపులు చూపులు కుష్మశరణి వంటి వింటి కొనలు బొమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనేల ముఖము చంద్రశకము. కృష్ణ, మా రుక్మిణి పాదములు చిగుల కంటే మెత్తనివి, తొడ అరటికమ్మల కంటే బలమైనవి, చేతులు లేత ఎరుపు కాంతులించు ఉండును, కంఠము శంఖమే ఎగును, నడుము ఉన్నదా లేదా అంద సన్నమైనది, పాలిని చూడ ముచ్చటగా ఉండును, నుదురు అర్ధచంద్రుని వల్లే ఉండును, శిరోజములు అతి వినీలమైనవి, దృష్టులు మన్మథ బాణములు, కనుబొమ్మలు మన్మథుని వింటి కొనలే, మాటలు అమృతమును మరపించును, మొగము నిండు చంద్రుడు ఉన్నట్లు ఉండును. ఆ ఎలనాగ నీకు తగు అంగనకున్నగు తీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లి ఎగు తప్పదు జాప్యములేలా నీవు నీ తోయము వారి కూడుకొని తోయరహాసన దెత్తు కాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము శోభనం విలన్. కృష్ణ, ఆ రుక్మిణియు నీవును భార్యాభర్తలుగా ఉండటాకు అన్ని విధములా చేతం తగిన వారు. తప్పక మీరిరువులకు పెండ్లై తీరును. నీ ఆలస్యం చేయక ఆమెను చేకుని వచ్చుటకు నీ పరివారంతో కూడా రమ్ము. శత్రువులను జయించి లోకములకు శుభసుఖములు చేకూర్చుము. కన్నియ మీద నా తలపు గాఢము కూలుకురాదురేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నేమున్న ఎరుంగుదన్ పరులమూక వధించి కుమారి తెత్తు విద్వన్నుత ప్రాణు తెచ్చి నవోహిని శిఖన్వడి తెచ్చు కైవడిన్. ఓ బ్రాహ్మణోత్తమ, రుక్మిణిపై నాకు అనురాగం అధికము, అందుచే నాకు రాత్రులందు నిద్ర రాదు. రుక్మి నా ఇంద్రుడు శత్రుత్వం వహించి
ఈ వివాహం కథలు చేయి విఘ్నమును నేను ఇంతకుముందే తెలిసి ఉంటుంది. ఎండిన కర్రకు ఇంకో కర్రను రాపాడించి నిప్పు పుట్టించినట్ల శత్రువులను చంపి రుక్మిణిని కైకొందను. వచ్చద విదర్భ భూమికి స్వచ్ఛద భీష్మకునిపురము సురుచిద లీలన్ తెచ్చద బాలను రేల్మిడి ప్రచ్ఛద నడ్డంపు రిపులు వచ్చిన బోరన్. ఇప్పుడే తొందరగా విదర్భకు వచ్చి కుండెలపురము సొచ్చి రుక్మిణి తెచ్చదను. శత్రువులు అడ్డు వచ్చినచో వారిని తెగ నరుకుదును. రచ్చలు గ్రంథులు రాజమార్గంబులు విపణి దేశంబులు విస్తములుగా చేసిరి చందన సిక్త తోయంబులు కలయంగ చల్లిరి కొలువడములు రమణీయ వివిధ తోరణంబులు కట్టిరి సకల గృహంబులు చక్క చేసి కర్పూర కుంకుమ అగరు ధూపములు పెట్టిరి అతివలు పురుషులు అన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ భరణాను లేపముల అమరియుండి అఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి ఉత్సవముల నగర ముప్పియుండే. భీష్మ మహారాజు సేవకులు కుండిన పట్టణ మందలి రాజసభ మంటపములు సందులు రాజవీధులు బజార్ వీధులు మొదలగు అన్ని ప్రదేశములను శుభ్రపరిచి మంచి గంధములు కలిపిన నీరు చల్లి కలువపూలదల తోరణములు కట్టి ఇండ్లనియు అలికి ముగ్గులు పెట్టి కర్పూరాది సుగంధ ద్రవ్యములు ధూపములు వేసిరి. స్త్రీ పురుషులు అందరూ విలువగల బట్టలు కట్టి పూలమాలను ధరించి అలంకారములు దాల్చి సుగంధ ద్రవ్యములు వడలి పూసుకొని మహా ఆనందముతో ఉండిరి. బహువిధ వాద్యములు మోయించిరి. పట్టణమంతయు ఉత్సాహంతో నిండి ఉండెను. భట సంఘంబులతో రథావళులతో భద్రేప యూధంబుతో కొటి వేగాన్విత ఘోటకవలజముతో బంధుప్రియ శ్రేణితో కొటి సంరంభముతో విదర్భ తనియన్ గైకొందులంచున్ విసంకట వృత్తిని చనదించి జైచుడు కడును గర్వించియ వీటికిన్. శిశుపాలుడు వీరయోధులైన సేవకులను రథములను భద్రజాతి ఏనుగులను వేగముగా పో గుర్రములను బంధుమిత్రులను లెక్కలంత విరివిగా పెంటబెట్టుకొని రుక్మిణి పెండాడి తీసుకుని పోదులను మినిసిపాడుతో వడలు తెలియక విర్రవీగుచు కుండెల పొలమును కేదించెను. బంధుల గూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పరాల ద్రోళి నిర్మంద వృత్తి చైతునకు మాని గూచద మంచు ఉల్లసం సింధుర వీరవాజల సేనలతో తృణదించి రాజరాజ రాసంధుడు దంతభక్తులను సాలు ఇదువురక పోండకాదులను. జరాసంధ దంతవక్ర సాల్వ విదూరక పోండకాది రాజులు బలరామకృష్ణులు బంధుచేమితో వచ్చినచో వాణ్ణి పరార్దోళి రుక్మిణి శిశుపాలకు పెళ్లి చేసి తీరుమని చతురంగ బలములతో ఏగుదించిరి. హరి ఒకడేగినాడు మగధాతులు చేజాను హితానుసారులై నరపతులందలేని జనినాలు కుమారిగా తెచ్చు చోట సంగలమగు తోడు కావలయు కంస విరోధికి నంచు వేగదానడిగే హలాయుధుండు కమలాక్షం చూడ అనేక సేనతోన్. కృష్ణుడు విదర్భకేగినాడని విని తొట్టుపాటు పొంది అతడు ఒంటరిగా వెళ్ళినాడని శిశుపాలకు సాయమనిచ్చే జరాసంధుడు మొదలు బలవంతులైన రాజేంద్రులు వెళ్ళినారని తప్పక రుక్మిణి తెచ్చినప్పుడు యుద్ధం వచ్చి తీరుని ఎంచి తమ్ములకు సాయపడటకై ససైన్యముగా బలరాముడు విదర్భ కరిగాను. ఆ లోపలనేకతమున నాలోల విశాలనైనగు రుక్మిణి తన్నాలోక లోచనుడు హరి ఆలోకము చేసి కదీడని శంకితయ్యి. శిశుపాలుడు తమ నగరమును వచ్చినంతనే రుక్మిణి ఒంటరిగా కూర్చుండి తన మనంబున కృష్ణుడు పెళ్లి సమయమునకు ముందు తను చేరడేమో అని సంశయం కలిగి ఉన్నది. లగ్నం వెళ్ళి వివాహమున్గదిసె నేలారాడు గోవిందుడు దిగ్నం వయ్యుడి మానసంబు వినునో వృత్తాంతమున్. బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు ఏటికిందర్శనో యత్నము సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతం ఎబ్బంగిని ప్రవర్తించునో. పెళ్లి ముహూర్తము రేపే చాలా దగ్గరకు వచ్చినది. శ్రీకృష్ణుడు ఎందుచేతనో ఇంతవరకు రాలేదు. మనసు ఆరాడమనుచున్నది. నా వార్త ఆ హరి వినలేదా? అగ్నిజ్యోతనుడు కూడా ఇంతవరకు రాడయ్యను. కారణమేమో నా ప్రయత్నము ఫలించునో లేక చెడిపోవునో. ఇంతకీ నా వ్రాత ఎట్లున్నదో. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతులై చిక్కెనో విని కృష్ణుడు తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుడు అనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవి నన్ను రక్షింప నెరుంగునో ఎరుంగదో నా భాగ్యం ఎట్లున్నదో. అగ్నిజ్యోతనుడు
ద్వారకు చేరినాడో లేదో మార్గమధ్యమున అలసటచే చిక్కుబడి ఆగిపోయినేమో. నే పంపిన సందేశమును విని కృష్ణుడు తప్పుగా తలిచినాడో, ఒకవేళ వచ్చునేమో. నా యత్నములకు ఆదిదేవుడు సాయపడునో పడడు. ఆ భవానీదేవికి నన్ను రక్షింపవలని ఉన్నదో లేదో. ఇంతకును నా అదృష్టము ఏ రీతిగా ఉన్నదో కదా. పోడను బ్రాహ్మణుండు ఇది పొంగో వీటికి వాసుదేవుడను రాడను ఇంక పోయి హరి రమ్మని చీరడి ఇష్టబంధుడును లేడను రుక్మికిన్ తగువ లేదిట చేతునకిచ్చునంచునున్నాడను గౌరికి ఈశ్వరికి నా వల్ల కృపలేదు నేడను. అగ్నిజ్యోతునుడు ద్వారకు పోనే లేదు. పోయినా కృష్ణుడు రాకుండానా? ఇంకా కృష్ణుడు వచ్చినా కల్లా పోని మరొకని పంపుదమన్నా అట్టి వాడిప్పుడు ఎవ్వరనూ లేరు. నా అన్న ఎదిరించిన వారు లేరు. శిశుపానికి ఇచ్చి పెండ్లి చేతులని మొండిపట్టు పట్టి ఉన్నాడు. ఆ పార్వతీదేవికి నేడు నా యందు ఏలిన దయ తప్పిందని ఆలోచించను. చెప్పదు తల్లికిన్ తలపు చిక్కు దిరిసల్ దరహాస చంద్రికన్ గప్పదు వట్ట తామర సగంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్ర గైకొనదు ఉరోజ పరస్పర శక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తుల ద్రిప్పదెప్పుడున్. రుక్మిణి తన మనోబాధను తల్లికైనను చెప్పదు. ఒక చిరునవ్వైనను నవ్వదు. మొగమున మూగిన తుమ్మెదలను పారదొలదు. నిద్రపోదు. స్థలముల మధ్య ఒండంట పెనవేసుకున్న హారము చిక్కలను విడదీయదు. సదా కృష్ణుడు వచ్చి మార్గం వైపుగా చూచుచూ ఉండను. తుడువదు కన్నులను వెడలు తోయ కణంబులు కొప్పు చక్కగా ముడువదు నెచ్చలు నింగరసి ముచ్చడకం చల్ల దండమేమి ఎన్గొడువదు నీరమున్గొనదు ఊరి గీరము చేరి పద్యమున్నడువదు మల్ల కీగుణ వినోదము చేయదు దాయధన్యులన్. రుక్మిణీదేవి వివాహమవట ముందుగా కృష్ణుడు వచ్చి తను కొంపువదేమో అన్న దుఃఖము చే కన్నుల నుండి దరిద్ర రాలుతున్న కన్నీటిని తుడుచుకొనదు. కొప్పు విడినను ముడివేయదు. చిలికెత్తలతో మాట్లాడదు. అన్నము తినదు. మంచినీటిని తాగదు. చిలుకలకు మాటలు నేర్పదు. తాను ప్రద్దినము చేయు వీణావాద్యము చేయదు. ఇతరుల దరికి చేరదు. మృగనాభి ఎలదు మృగరాజ మధ్యమ జలకంబులాడదు జలజగంధి ముకులంబు చూడదు ముకుల సన్నిభముఖి పువ్వులు తులుమదు పువ్వు బోణి మనకేళి గోరదు మనజాతలోచన హంసంబు వెంపదు హంసగమన లతల భోషింపదు లతిక లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకమెడదు నుదుట తిలకని తిలకంబు కమల గృహము చొరదు కమలహస్త గారవించి తన్ను కరుణ కైకొన వనమాలి రాడు తగు మాని అనచు. శ్రీకృష్ణుడు తను చేపట్టుటకు ఇంక రాడని ఆశ విడిచిన రుక్మిణీదేవి మునుపటి వలె దేహమునకు కస్తూరి పీట లేదు. స్నానం మానిది. అద్దం చూసుకొంటలేదు. కొప్పులో పువ్వులు పెట్టుకొనదు. ఉద్యానవన విహారమును మానదు. పెంపుడు హంసల పేరెత్తదు. తాను పెంచడి పూల తీగలకు నీరు పోయేదు. నగలు పెట్టుకొనదు. బొట్టు పెట్టుకున్నట మానది. దేవీ పూజ కూడా మానది. మలగొన్మెల్లని గాలికిన్ పటునటన్మత్త ధ్వైర్యం దిరేఫాళికిన్ తలగొన్ కోయల మ్రోత కయ్యలగు ఉజ్జత్తీర సంభాషణల్ కలగొన్ వెన్నెల వేడి మిన్మలగు మా కందాంకుల ఛాయ కుండలగున్ కొమ్మ మనోభవానశిఖ దోదూయ మానాంగియై. రుక్మిణీదేవి కృష్ణ విరహ తాపన కాగలేక పిల్లగారుల వంక తోడు. తుమ్మిదల రొదల విన అపేక్షించదు. కోయల కోతులు ఉలికిపడును. చిలుక పలుకలకు బెదిరిపోవును. వెన్నెల రాకకు నలుగును. తీయ మామిడి చెట్టం చేర నిష్టపడదు. మెచ్చ భవద్గుణోన్నతి కమేధనాథుల నిత్య నాకు తావచ్చే సుదర్శనాథుడు వాడే సురాసురులకెల్ల నడ్డమై వచ్చిన నైన రాసవివాహమును గొనిపోవు నిన్ను నీ సచ్చేతము భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. అమ్మా రుక్మిణి, నీవెంతో అదృష్టవంతురాలవు. కృష్ణ భగవానుడు నీ గుణము ఎంతో మెచ్చుకున్నాడు. నాకెంతో ధనమిచ్చినాడు. ఇదిగో ఇటకు వచ్చినాడు. దేవరాక్షసు అందరూ ఏకమై యుద్ధం వచ్చినను నిన్ను రాష్ట్ర వివాహములకు నా ద్వారా కొంపువును. ఇట్లు బ్రాహ్మణుడు పలక రుక్మిణి తిరిగి ఇట్లు పలికను. జలజాదేశను తోడి తెచ్చిదివి నా సందేశముని చెప్పి నన్ను నిల్వంబెట్టిది నీ కృపను బతికి తిని నీ ఎట్టి పుణ్యాత్మకులు గలదే. దీనికి నీకు ప్రత్యుపకృతం గావింపగానేర అంజలి గావించద భూసురాన్మయమణి సద్బంధు చింతామణి. మహాత్ములమైన ఓ అగ్నిజ్యోతుడా, నే పంపిన సమాచారమును
హరికి చెప్పి అతనిని వెంటబెట్టుకుని వచ్చితివి. నీ దయవలన నేను జీవించితిని. నీ వంటి మహానుభావులు ఈ లోకమున లేరు. దీనికి గాను నేను నీకొక నమస్కారం కావించడం తప్ప ఇంకేమయో ప్రత్యుపకారం చేయజాలను. తగుని చక్రి విదర్భరాజ సుధకున్ తజ్జంబు వైదర్భియం దగుని చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యమి ఇద్దరికం దగులం పెట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పారాతిరై మగడోగావతి చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. శ్రీకృష్ణుడు ఆ రుక్మిణి ఈ శ్రీకృష్ణునకును తగినవారు, సందేహమేమీ లేదు. ఇట్లు సతీపతులుగా వీరిని సమకూర్చిన బ్రహ్మ నేర్పరి. ఈ హరి శత్రులను మరమాడి రుక్మిణి పెండాడు కాక అని పలికిరి. ఆ సమయమున సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టున వీర భటులు కొలువ ఉందర ఉపహారములు కానుకలు గొంచు వర్గములై వార వనితలేగా పుష్పగంధామర భూషణ కలితలై పాడుచు భూశ్ర భార్యలుగా పడవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీధ్వనులు మిన్ను పిక్కటిల్లగా దగిలి శకులు గొల్వ తల్లులు బాంధవ సతులు తోడరాగ సవినయముగా అగలు వెడలి నడిచి నగజాతకునులొక్క బాలశుకుల వీత ఫాలయగును. భటులు ఆయుధ సహితులై ఇరువంకరా నడుచుచుండగా భోగపు స్త్రీలు కానుగలు పట్టుకొని ముందు నడుచుచూ ఉండగా బ్రాహ్మణ ముత్తేదువులు పుష్పగంధాదులతో వెంట వచ్చుచుండ తల్లులు బంధు స్త్రీలు చిలికెత్తులు తోడురాగా రుక్మిణీదేవి గౌరీదేవిని పూజించ పట్టణం విడిచి వెడలే. నమ్మితి నామనంబున సనాతులు లేని ఉమామహేశ్వరున్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయామురాశి గదమ్మ హరిం పతిం చేయమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఈ విధంగా ఆ భగవతి నమస్కరించి బ్రాహ్మణ దంపతులను పూజించి తాంబూలాది అమూల్య వస్తువులతో సత్కరింపగా వారు ఉత్సాహించి వరుణప్ప దీవించి శేషరెడ్డి యువతి శిరమునందు శేషరెళ్ళ దాల్చి శివల్లపకు నొక్కి మౌన నీతి మాని మగువ వెడలే. ఆ బ్రాహ్మణ దంపతులు రుక్మిణిచే పూజలు అందుకొని ఉత్సాహంతో మనోభావ ఫల సిద్ధిరస్సు అనగా నీ మనసులోని కోరిక తీరుగాక అని తలపై అక్షతలు జల్లి ఆశీర్వదించింది. రుక్మిణి వారిని స్వీకరించి పార్థిదేవి మ్రొక్కి ఇంటికి బోవ మరలెను. అళ్ళి నీలాలక పూర్ణచంద్రముఖి నేనాక్షిం ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంగ్రియుగళన్ గంధేవ కుంభస్థనిన్ పులిని శ్రోణి నివేంద్రయాన అరుణాంభోజతాహస్తన్ మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యగణి విభ్రాంతాత్మలై రందరున్. తుమ్మిదల వంటి ముంగులు, చంద్రబింబం వంటి మొగము, లేడి చూపులు, పగడపండు వంటి అధరము, అవ్యక్తమధురమైన కంఠము, ఎర్రని కాల్చేతులు, బలసిన స్థలములు, చక్కని పిరుదులు కలిగి సౌందర్యవతియు సుకుమారియు యవ్వనవతి అయిన రుక్మిణిని అక్కడ ఉన్న వారందరూ చూసి నిశ్చేష్లేరి. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలంగును నవాంబోతళాచు జారుతరజవచ్చన్ మేఘ సంకాస దేవు నగారాతి గజేంద్రహస్త నిబబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్విత కంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణి అందున రాజులందరూ సర్వ విషయముల చేతను లోకోత్తరులను జగన్మోహనుడు అయిన ఎప్పుడు శత్రువుల మీదకి ఉరుకుట ఎందు ఉత్సాహం గలవాడైన శ్రీకృష్ణ భగవాను చూసెను. ఘనసింహముల కీర్తి నీచములు మృగములు గైకొన్న చందంబునన్ మన కీర్తులుకొని బాల రోడ్కొనసు ఉన్మాదంబుతో గోపకులుచున్నారదే శౌర్యమన్నడికి మీ శస్త్రాస్ములు కాల్పనే తన మధ్యన విడిపింపనేని నగరే ధాత్రి జనులు గ్రంథలన్. నీచ జంతువులు సింహముల కీర్తి పొందినట్లు గొల్లలు రుక్మిణి తీసుకుని పోచుండిది. అదుగో చూడుడు అడ్డుపడు విడిపించుకొని తండు అటు విడిపింపలేనిచో మీకు ధనుర్బాణాలు ఎందుకు? పైగా జనుడు ఎగతాళి చేయరా? అది బలపడ సాయకముల హరిబలములు గప్పబడిన నటరెడి భీతిని హరి మధ్య సిగ్గుతోడను హరివదనము చూసే చగిత హరినేషణయే. శత్రు సైన్యములు కృష్ణ సైన్యములను బాణవర్షముచే కప్పి ముట్టడింప రుక్మిణి బెదురు చూపులతోనూ సిగ్గుతోనూ కృష్ణుని వంకవు చూచెను. చొచ్చెదరద ఎదవీరులు
ప్రచ్చెదరడిసేన ఎల్ల వైరుని పిలిచన్ నొచ్చెదరను నిచ్చెదరను సచ్చెదరను నేడు జూడ్చెదరదాచి. ఓ లలన పైమందకము, అదిగో మా గొల్ల సైన్యము చొచ్చుకొని పోయి శత్రు సైన్యము ఉరుమాడి పీచమడిచి చెండాడి చంపును పారద్రోను, నీవు చూచెదవుగాక. మగిడి చెలించి పాలుచును మాగధ ముఖ్యులు కూడి ఒక్కచో వగచుచు నాలిగోల్పడిన వాణిక్రియన్ కడు వెచ్చనోచుచున్ మొగమున దప్పి దేరతలు ముందట బొక్కుచునున్న చేజుతో బగరతొర చేతులంబడక ప్రాణముతో తగున్నవాడవే. జరాసంధులు యుద్ధమున ఓడిన వారై ఒక తావన కలుసుకొని భార్యను పోగొట్టుకున్న వాళ్ళని దుఃఖించుచు శిశువాలను చూసి శత్రువులు చిక్కక బతి ఉంటివి కదా అని ఊరడించింది. బ్రతకవచ్చు వడల ప్రాణంబులుండిన బ్రతుకుగలిగి నేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవం మెరుగు మగవ వలదు చేజ వలదు. శిశుపాల, శరీరమున జీవములున్న బతుకవచ్చును, బతికించో ఎవరికి భార్య దొరకపోదు, నీ వంటి వారు దుఃఖింపరాదు. తమ కొంగాలము మంచిదైన మనలం త్రైలోక విఖ్యాత విక్రమలంఘించిన యాదవుల్ హరిభుజ గర్వంబులన్నేడు తాళము మేలే చదించనేని మనమును లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింతమింత పనికై శంకింప నీకేటికిన్. ఈనాడు గొల్లలకు మంచి సమయం వచ్చి కృష్ణుని భుజబలముతో త్రిలోక ప్రఖ్యాతి పొందిన వీరునిమగు మనల్ని జయించిద్రి. మనకు కూడా మంచి కాలం రాకపోదు, అది తెలుసుకొని శత్రువుని అవలీలుగా ఓడింతము. ఈ చిన్న ఓటమికి నీవు విచారింపకము. బల్లిదునన్ భీష్మ జనపాల కుమార చిన్న చేసి నా చెల్లి రుక్మిణి గొలుచు చిక్కని నిక్కవు బంటు ఓలే నీ గొల్లెడు పోయిడన్ రథము కూడగ తోలుము తేజి తోలు సద్బల్ల పరంపరన్ మదము బాపద చూపెద నా ప్రతాపమున్. ఈ గొల్లవాడు పరాక్రమవంతుడు యువరాజునైన నన్ను కించపరిచి నా చెల్లిని ఎత్తుకుని పోచున్నాడు. మన రథమును వాణ్ణి కలుసుకున్నట్లు వడిగా నడుపు, నా శౌర్యమును చూపి వాని తేట అడంగింతును. మా సరివాడవా మా పాప గొనిపోవా నేపాడి గలవాడ వేది వంశము ఎందు జన్మించితివి వెక్కడ పెరిగితివి వెయ్యది నడవడి ఎవ్వరెరుగు మా నహీనుడవివు మర్యాదలెరుగవు మా ఎగకను గాని మలయరావు నిజ రూపమున శత్రు నివంబుపై పోవు వసుదేశుడు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవే నీ విలయకాల శిఖి శిఖా సమాన సిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు. ఓ గొల్లవాడా, నువ్వు మా చెల్లిని కొనుపోటకు మాతో సమానుడో కావు. ఏ సామర్థ్యము నీకడ లేదు, కులము లేదు, పుట్టిపెరిగిన చోట్లు లేవు, గౌరవము లేదు, మర్యాదలు తెలియవు. మాయతోనే కానీ నిజరూపముతో శత్రువుని ఎదుర్కొనలేవు. మా చెల్లిని మాకు ఇచ్చివేయము, ఇయ్యనిచో యుద్ధమందు దారుణ బాణల చెల్లిని జయించి నీ గర్వం అణిచెదను. నిన్ను ఈశ్వరు దేవదేవుని నిర్ణయింపగా లేకయో నన్ను తామన కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా ఎన్న ఈతడు నేడి చేసి మహాపరాధము నీయడన్ నన్ను మననం చేసి కావు మనాథనాథ దయానిధి. దయాసముద్రమైన దీనలక్ష్మణ కృష్ణ, ఈ నా సోదరుడు నిన్ను దేవాదేవుడని సర్వలోక రక్షకుడని తెలియక నీ ఏడ తప్పు చేసెను. నా మొగము చూసి ఇతని క్షమించి రక్షింపుము. కళ్ళలేదని విన్నవించుడ కాదు వల్లభ ఈతనిన్ వలల దుందగ చూచి తేనియ భాగ్యవంతులమైతిమే అల్లుండయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదుడీశ్వరా. ఓ ప్రభు, ఈ నాయన్న మీ విషయమున తప్పు కావలసిందని చెప్పుటలేదు. ఇతని చంప ఉంకించినచో నీ వలుడవైత్వని తాము అదృష్టవంతులమని సంతోషించు నా తల్లిదండ్రులు పుత్ర దుఃఖముచే బాధందులను నేడుచున్నాను అని డగుత్తిగతో మహాభయముతో నాకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతిచల ద్వేణీ కలాపంబుతో గనుదోయింజడిగొన్న భాష్పములతో కన్యాలలామంబు రొక్కిన రుక్మిని దగవిరేయబోక మగిడంకృష్ణుడు రోషిష్ఠుడై. కృష్ణుడు రుక్మిణి చంపక బావారమ్మని పిలిచి ఒక పనైన బాణముచే తల పాయలుగా విడినట్లు గొరిగి విరూపినిగా చేసెను. అంతలో శత్రు సైన్యములను పారదోలి వచ్చిన యాదవ వీరులు చావస్థితమై పడి ఉన్న రుక్మిణి చూసిరి. అంత బలరాముడు వాని కట్లు విప్పి కృష్ణుని సమీపించి ఇట్ట,
తలమనక భీష్మనందను తలయును మూతియును గొరగతగవే బంధుం తలయును మూతియు గొరుగుట తల తలుగుట కంటే చుచ్చతరము మహాత్మా. కృష్ణ, తప్పు అనిసిన చుట్టమును పొమ్మని చెప్పుట ధర్మము. అట్లు చేయక ఈ విధంగా తలను మిసుమును గొరుగుదువా, వానికంటే తల నలుగుట మంచిది. కొందరు రిపుల నికీడును కొందరు హితురనుచు మేలు కూర్పవు నిజమీ వందలి ఎందును సముడవు పొందగనేలయ్య విషయమ బుద్ధిమనంతా. కృష్ణ, నీకు కొందరు శత్రువులు కొందరు మిత్రులు అని భేదం లేదు కదా, అందరూ సమానులే కదా, ఇది యథార్థము. కానీ ఈ రుక్మి విషయమై ఇట్లు ఏలా వ్యతిరేకమైన బుద్ధి పొందితివి? బలరాముడు ఈ విధముగా కృష్ణుని అన్వయించి పిలుప రుక్మిణి వైపు తిరిగి ఈ విధముగా అనెను. తోడంబుట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణుని ఎన్నో ఎక్కాడం చూడకమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్మేలున్ చంద్రు లేడొకడు శిక్షింపగా రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండై ఎనేడి ఎనేడి అనెన్. ఓ తల్లి, నీ అన్నను పరావించినాడని నా తమ్ముని తోలనాడకము. ప్రాణులు కీడు మేళ్లు వందుటకు పూర్వజన్మందులొచ్చిన కర్మమే కారణము. ఆ కర్మం వలననే నీ అన్న నేడి పరాభవం అందును. చంపెడి దోషము కలిగిన కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడిచూలు నేను తోడబుట్టినవాడు చంపుచుండు క్రూరచరితుడగుచు. ఎంత తప్పు చేసినను దగ్గర బంధుని చంపరాదు, బుద్ధి చెప్పి విలువలను. చంపిన పాపం వచ్చును. అదియుగాక ఇదివరకే చచ్చిన వారిని మరల చంపి ఏమి లాభము? బ్రహ్మచేత భూమిపతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడిచూలునైన తోడబుట్టినవాడు చంపుచుండుకు రచరితుడగుచు. రాజ్యమందు ఆశ గలవాడు సోదరునైనా చంపడానికి వెనుదీయుడు. ఈ ధర్మము రాజులకు బ్రహ్మ కల్పించును, ఇందులకై విచారింపరాదు. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకును ప్రాభవములకును కామించి మీదు కానక శ్రీమదమున మానధనులు చెనకుదురులను. మానవంతులు భూ ధన ధాన్య వైభవమును స్త్రీలను గౌరవమును కోరి భాగ్యమున్నది కదా అని గర్వమున ఇతరులను అవమానింతులు. అజ్ఞానజముకు శోకము విజ్ఞాన విలోకమున విడువుము నీకుం ప్రజ్ఞానవతికిం తగునే అజ్ఞాన భంగి భగవ నంబోజముఖి. రుక్మిణి, నువ్వు బుద్ధిమంత్రాలు వయ్యు ఈ రీతి అజ్ఞానులే దుఃఖించడం మంచిది కాదు. జ్ఞానవతివే విచారం అడుగుము. ఇట్లు బలరాముడు వచింప రుక్మిణి విచారం మానెను. ఇంకా కృష్ణునిచే పరాభొందిన రుక్మిణి తన కురూపిత్వమునకు విచారించుచు హరిని జయించిన కానీ కుండిని ప్రవేశించని ప్రతిజ్ఞ పట్టి నగర సమీపమందు ఉండెను. రాజీవలోచనుడు హరి రాజసమూహమున గెలిచి రాజసమొప్పన్ రాజితమగుతన పురికిని రాజాన తెచ్చే బంధు రాజును తింపన్. శ్రీకృష్ణుడు స్వయంవరమునకు వచ్చిన రాజులందరినీ జయించి తన బంధువులందరినూ కొనియాడగా రుక్మిణీదేవిని ద్వారకు తీసుకొని వచ్చెను. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహరణిన్ మాన వైభవ గాంభీర విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణి మహాదాజ సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. శ్రీకృష్ణుడు మంచి వంశను పుట్టి తన్నే మనమ్మల కొలుచుచు మానవతులలో ఎన్నదగిందై గొప్ప గుణవంతురాలను భాగ్యవంతురాలను అయిన రుక్మిణీదేవిని పెండాడు. శతులం దారుణ పౌరులు హితమతి కానుకలు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ఠులకును మానిత రోచిష్ఠులకు రుక్మిణీ కృష్ణులకు. ద్వారకందుల జనులు కుటుంబములతో కూడా ఆ దయాంతరంగులను పూజనీయులోగు రుక్మిణీ కృష్ణుని దర్శించి వివిధములైన కానుకలు ఇచ్చిరి. హరి పెండ్లికి కేకయకుడు సంజయ ఇది విదర్భ కుంతి నరేంద్రుల్ పరమార్థములందరి ధరణీశ్వరులోన గడ తాత్పర్యములన్. శ్రీకృష్ణుడు రుక్మిణి పెండ్లాట విని రాజులందరిలోనూ కేకయ కురు సంజయ విదర్భ యదు కుంతీదేశ్వర రాజులు చాలా సంతోషించింది.
హరితరగున రుక్మిణి నరుదగ గొనివచ్చి పెండ్లియాడుట విని దుష్కర కృత్య మనసు వెరగంద్రి రాజులు రాజశ్రుతులు దిక్కుల నెల్లన్. ఈ విధముగా కృష్ణుడు రుక్మిణిని రాక్షస విధానమున పెండాళ్లను విన్న రాజులను రాజపుత్రులను చాలా అసాధ్యమైన పని సాధించినాడని ఆశ్చర్యపడింది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. పరీక్షణ్ మహారాజా ఆదిలక్ష్మీదేవి అవతారమును ధరించిన రుక్మిణితో వివరించి కృష్ణుని చూసి ద్వారకాపురమందరి జనులు భయమును విడిచి ఆనందంలో ఓలాడ్రి. కువలయ రక్షా తత్పర కువలయదళ నీలవర్ణ కోమల దేహ కువలయనాథ శిరోమణి కువలయజన వినిత విమల గుణ సంఘాత. భూమినంతను మీరు దయతో రక్షించువాడవు, నల్ల కలువరేకుల వల్లే నల్లనైన రంగుగల శరీరంతో ఒప్పువాడవు, రాజశేఖరుడవు, భూప్రజలందరి చేత పొగడబడి గుణ సమూహములు కలవాడువైన శ్రీరామచంద్ర అని పోతన తన కృతిపతి అయిన రాముని స్తుతించినాడు. సరసినివాస్త సరలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్త లోకోపకారి గురుబుధ జన పోషి కోర దైతేయ శోషి. పద్మముల వంటి మృదుగని చేతులు కలిగి ప్రపంచమంతటిలో ఖ్యాతి పొంది శుభరూపుండవై శత్రుగుండం చీర్చుల సాహసము కలిగి భక్తులు మేలు చేయవాడవైన ఓ శ్రీరామచంద్రమూర్తి నీకు నమస్కారం. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకరిత కవిత విచిత్ర కేసర మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాచ్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతమును మహాపురాణమునందు రుక్మిణీ జననమును రుక్మిణీ సందేశమును వాసుదేవ ఆగమనంబును రుక్మిణీ గ్రహణంబును రాజలోక పలాయనంబును రుక్మిణి భంగమును రుక్మిణీ కళ్యాణమును అను కథల కల దశమస్కందమునందు పూర్వభాగం సమాప్తం. రుక్మిణీ కళ్యాణం సమాప్తం.